మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలోని మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి కోరుట్ల పట్టణానికి చెందిన సుమారుగా 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ 3 నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద ప్రజలకు అన్యాయమే జరిగిందని, కానీ న్యాయం జరగలేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఉచిత విద్య, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని అన్నారు. మండలం నుండి దాదాపు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలామంది గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి వారి వెంట ఎమ్మెల్యే గారి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది మా వరంగల్ డిక్లరేషన్కు రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్కు ఆకర్షితులై దాదాపు ఈరోజు 200 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా అందులో యువత ఉన్నారు, అలాగే రైతు డిక్లరేషన్ చూసి మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో కాదు అని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు చేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. త్వరలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పడం జరిగింది. అదే కాకుండా కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ నుంచి దాదాపు 15 మంది నుండి 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము చేరుతామని చెప్పడం జరిగింది. మేము సమయం అడుగుతా ఉన్నాం, కొంత సమయం తీసుకొని అతి త్వరలో దాదాపు 15 నుంచి 20 మంది 2 మున్సిపాలిటీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం, అలాగే ప్రతి గ్రామాన గడప కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకెళ్లడం, ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కోరుట్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరబోతా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుకెత్తి ఏదైతే ఇచ్చిన హామీలు ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు. మళ్ళీ కొత్త స్కీమ్లతోటి ప్రజల ముందుకు వద్దామని చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు కేసీఆర్ గారిని నమ్మలేదు. ఎందుకంటే గతంలో దళిత బంధు ప్రతి గ్రామంలో ప్రతి దళితులు అని చెప్పి ఊరికి ఒక్కరిద్దరే వచ్చింది తప్ప మిగతా వారికి కూడా దళిత బంధు రాలేదు. అట్లే బీసీ బంధు అని చెప్పి బీసీలతోటి ప్రతి విలేజ్లో ఒక 300-400 అప్లికేషన్ పెట్టించి అదే డబ్బులతోటి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వడం జరిగింది. మైనార్టీ బంధు అని చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఈసారి విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇద్దాం, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనం అవకాశం ఇద్దామని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మా మేనిఫెస్టోలో మహిళలకు, వికలాంగులకు, మహిళలకు అందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే వరంగల్ డిక్లరేషన్ ముఖ్యంగా ఈ పురుష ప్రాంతంలో చక్కెర కార్మికులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో షుగర్ ఫ్యాక్టరీ నిర్మించడం చెప్పడం జరిగింది. ఇలా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తే ప్రజల నుంచి చాలా పెద్ద స్పందన రావడం మీరు మీడియా ద్వారా కూడా చూడడం జరిగింది. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గంలో గెలవబోతుంది.